హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మొత్తం అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే 3 టైమ్స్ అయితే పెళ్లి కూతుర్ని అయితే చేస్తారు. సో దానికి సంబంధించిన కంటిన్యూషన్ మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నాకైతే లాంగ్ వీడియోలు అయితే పెట్టడానికి అయితే అస్సలు టైం కుదరట్లేదు. చాలామంది అయితే పెళ్లి వీడియోస్ పెట్టండి అని అయితే కామెంట్ చేస్తున్నారనమాట. కొంచెం నాకైతే టైం కుదరకపోవడం, ఆఫీస్కి వెళ్ళడం వల్ల, వచ్చి నైట్ అవ్వడం వల్ల నేనైతే అసలు లాంగ్ వీడియోలు అయితే ఎడిట్ చేయలేకపోతున్నా. అందుకనైతే నేను ఎక్కువగా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి అయితే కొంచెం లాంగ్ వీడియోలు కూడా తొందరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇది మొత్తం అయితే పెళ్లి కూతురికి సంబంధించిన వీడియో అనమాట. ఇక వచ్చిన ముత్తైదులందరికీ అయితే ఒక ఆమె అయితే పసుపు అయితే పెడుతుంటే ఇక నేనైతే బొట్టు అండ్ గంధము పసుపు అయితే ఇస్తూ వస్తున్నాను అందరికీ. ఫస్ట్ పెళ్లి కూతుర్ని అయితే చేస్తారు. ఇక పెళ్లి కూతుర్ని చేయడానికి అయితే అందరూ కలిసి పెళ్లి కూతుర్ని ఎక్కడ చేస్తారో అక్కడైతే ఫస్ట్ అయితే ఒక ముగ్గు అయితే వేస్తున్నారు అందరూ కలిసి. ఈ ముగ్గు అయితే వేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన అయితే పీటలు అయితే వేసి పెళ్లి కూతుర్ని అండ్ తోటి పెళ్లి కూతుర్ని అయితే కూర్చోబెట్టి అక్షింతలు అయితే వేసి ఫస్ట్ టైం పెళ్లి కూతుర్ని అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తారంట. అదైతే చూసేద్దాం ఇప్పుడు. అందరూ కలిసి ముగ్గేయడం కూడా అయిపోతుంది, కానీ నేనైతే బొట్టు గంధం పెట్టడం అయితే అయిపోతలేదు. 1 by 1 అయితే ఒకరి తర్వాత ఒకరు అయితే వస్తూనే ఉన్నారు. నేను వీడియోలు కూడా సీక్వెన్స్లో పెడదామనేసి అన్నీ అయితే 1 by 1 అయితే పెడుతున్నాను. అందుకే పెళ్లి వీడియోలకు అయితే కొంచెం లేట్ అయిపోతుంది. ఈ వీడియోలు అయిపోగానే నెక్స్ట్ పెళ్లి వీడియో లాంగ్ వీడియో అయితే పెట్టేస్తానమాట. ఇక నేను కూడా అందరికైతే పెట్టడం అయిపోయింది. ఇక అందరు కలిసి అయితే ముగ్గు అయితే వేస్తున్నారు కదా. ఈ ముగ్గు పేరు ఏదో ఉండే అనమాట, నేను మర్చిపోయాను. ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అయితే పెళ్లి కూతుర్ని చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. దానిపైన పీటలు అయితే వేసేసి అదైతే ఇప్పుడు చూసేద్దాం. ఒకసారి అయితే పెళ్లి కూతుర్ని చేయడం అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు అయితే మళ్ళీ చీర కట్టుకొని రెడీ అయితే వస్తుంది. ఇప్పుడు అందరూ కలిసి అక్కడ పట్టుకున్నారు కదా ఆ కుండ అనమాట. ఆ కుండనైతే పేరంటాల పట్టువ అంటారంట. సరిగ్గా గుర్తు లేకుండా పేరు ఇదే అనుకుంటున్నా మ్యాక్సిమం అయితే. నేనైతే ఇప్పుడు ఈ కుండనైతే ఫస్ట్ అయితే చూసే ప్రాసెస్ అంతా అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే కుండనైతే కడిగి ఆ కుండకైతే పసుపు కుంకుమతోటి అయితే ఒక పొద్దు ఉన్ననమాట నేనే. అవన్నీ అయితే బొట్లు అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత కుండ కింద కొన్ని ఒడ్లు అయితే పోసి ఒడ్ల పైన కుండ పెట్టి కుండ పైన ఇంట్లో వాళ్ళవి నిండు బట్టలు అయితే పెట్టాలన్నమాట. ఆ నిండు బట్టలు కూడా అన్ని పెట్టిన తర్వాత పక్కన ఒక దీపం అయితే వెలుగుతుంది కదా, అది పెళ్లి కూతుర్ని కుండ పెట్టినప్పుడే దీపం కూడా ఒక ఆయన అయితే వచ్చి ఆ దీపం పెట్టాడు. పెళ్లి కూతురు పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళి మళ్ళీ మన ఇంటికి అయితే వచ్చేంత వరకు అయితే ఆ దీపం అయితే వెలుగుతూనే ఉండాలంట. ఇవన్నీ చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. కుండ అయితే అసలు ఎలా తిరుగుతుంది అనేది నాకైతే షాకింగ్. ఈ కుండ తిరిగితేనే మళ్ళీ పెళ్లి కూతుర్ని అయితే చేస్తారంట, లేకపోతే అప్పటిదాకా అయితే చెయ్యరు. అందుకనైతే ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడానికి అమ్మాయి వాళ్ళ తరపు నుంచి అబ్బాయిని తీసుకెళ్ళడానికి అయితే కొంతమంది అయితే వెళ్తారు. ఈ కుండ తిరిగిన తర్వాతే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేస్తారంట. అసలు ఆ కుండ ఎలా తిరుగుతుంది అనేసి ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉండే. జస్ట్ అలా కుండనైతే జస్ట్ టచ్ చేసి ఉంచామంతే, కుండ అయితే తిరిగింది. అండ్ పెళ్లి కూతురు పక్కన కూర్చుండే పేరెంట్స్, ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్ అందరూ ఉంటారు
ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే ఒక్క పొద్దు అయితే ఉంటారనమాట కుండ తిరిగేంత వరకు అయితే. మనం ఏదైనా పెళ్ళిలో ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఆ కుండ అయితే తిరగదంట. చాలాసేపు అయితే పడుతుందంట. చనిపోయిన వాళ్ళని, మన ఇంట్లో ఎవరిని మర్చిపోయినా కూడా పెళ్లి కూతురు మళ్ళీ వాళ్ళందరినీ తలుచుకుంటేనే ఆ కుండ అయితే తిరుగుతుందంట. అప్పటిదాకా అయితే తిరగకుండే. కాకపోతే ఇప్పుడు మేము చేసిన దాంట్లో అయితే జస్ట్ అలా కుండని టచ్ చేయగానే కుండ అయితే ఎమ్మటే తిరిగిందనమాట. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉండే ఎలా తిరుగుతుంది అనేది. కాకపోతే తిరగడం చూసి షాక్ అయిపోయాను. ఎవరో తిప్పుతున్నారేమో అనుకునేదాన్ని నేనైతే. కాకపోతే మేము అలా జస్ట్ టచ్ చేసాం, అదే తిరిగింది. ఒక 3 times అయితే తిరిగిందాక ఉంచారు. ఆ రూమ్లో అయితే మొత్తం చీకటిగా ఉండే, అసలు ఫోటోలు దిగడానికి టైం లేకుండే. అంకుల్ అయితే మళ్ళీ పక్కన కూర్చోబెట్టి అన్న కొద్దిసేపు అయితే మళ్ళీ ఫోటోలు దింపాడు అక్కడ దేవుని దగ్గర దండం పెట్టుకుంటుంటే. అందరూ ఉపవాసం అయితే ఉంటారు కదా, ఆ ఉపవాసం అందరూ అయితే విడవడానికి ఒక పొద్దు దేవుడి దగ్గర బూరెలు అండ్ పరమాన్నం అయితే పెడతారు. ఆ పరమాన్నం అయితే తిన్న తర్వాత అందరు ఒక పొద్దున్న వాళ్ళైతే ఇడుస్తారు అంట దేవుడి దగ్గర అయితే పెట్టినవి. ఈ ఒక రెడీ రెడీ కానీ కానీ బాగుంది, మంచి వస్తుంది కానీ తొందరగా. కానీ కానీ మళ్ళా నువ్వు కొంచెం ఇస్తుంటారా, అది సెంటర్ ఉంటుంది. చెయ్యి ఇప్పుడు జల్దీ. కానీ కానీ ఇక నడుచుకుంటా ముందుకు వస్తారా అంతేనా ఇక?
మైలపూలు అయిపోగానే నెక్స్ట్ హల్దీ అనేసి మేమందరం అయితే హల్దీ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాము. కాకపోతే సడన్గా అయితే నేను మా ఆయన గుడి దగ్గరికి అయితే వెళ్ళి కుండలు అయితే తీసుకొని రావాలని చెప్పారు. ఇంకా హల్దీ అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసేసుకొని శారీ అయితే కట్టుకున్నాను. శారీ ఎందుకంటే కొంగుముడి వేసుకొని కుండలు అయితే ఎత్తుకొని అయితే తీసుకొని రావాలంట. ఇక నేనైతే రెడీ అయ్యి గుడి దగ్గరికి అయితే భజంత్రిల సప్పుడుతో అయితే వచ్చేసాము. ఇక్కడైతే మాకైతే కొంగుముడి అయితే వేసేసి కుండలు అయితే మా చేతులలో పెట్టి అవి తీసుకొని అయితే సప్పులతో అయితే ఇంటికైతే తీసుకొని రావాలంట. అవి ఇంటి దగ్గర అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అది చూసేయండి. లోపలికి రాకుండా మా తమ్ముడు అయితే అక్క బావల కాళ్ళు అయితే కడగాలంట. కాళ్ళు అయితే కడిగిన తర్వాత కట్నం పెట్టిందాక లోపలికి అయితే పోనీయడు. ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు వస్తుంది, చూసేయండి. ప్రతిరోజు తీసుకొచ్చి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే ఇంతే. సబ్స్క్రైబ్, బాయ్.